ఇటు పరిశుద్ధ లేఖనాలని మనం ధ్యానం చేస్తున్నాం కదండి. ఇది దేవుని యొక్క ప్రేరేపణ గ్రంథమని, బైబిల్ పరిపూర్ణ గ్రంథమని, సంపూర్ణ గ్రంథమని మనం మరి ధ్యానం చేస్తూ ఉన్నాం కదా ప్రతిరోజు. ఈరోజు అయితే ఒక ప్రత్యేకమైన విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సంపూర్ణమైన గ్రంథాన్ని, ఈ యొక్క పరిశుద్ధమైన మనుషుల యొక్క ఊహ కాకుండా దేవుడే మరి మనుషులను ప్రేరేపించి పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించి వ్రాయించిన ఈ గ్రంథములో ఉన్న వాటిలో ఏది చేర్చకూడదు, ఏది కూడా తీసివేయకూడదు. కాబట్టి కలపటానికి మనకి హక్కు లేదు, తీసివేయటానికి మన హక్కు లేదు. కలపకూడదని నేను చెప్పట్లేదు, మన దేవుడే మనతో చెప్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 2వ వచనం. నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను, వాటిని గైకొనుటయందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటలతో దేనిని కలుపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. ఇది దేవుడే చెప్తూ ఉన్నాడు, నా మాట కాదు. గ్రంథములో ఉన్న విషయాలను మనకు అనుకూలంగా మార్చుకొని లేని విషయాలను తెచ్చి అందులో పెట్టి ఇదే దేవుడు నాకు చెప్పాడు, ఇదే దేవుడు నాకు చూపించడి అని పలకకూడదని మనం దృఢముగా నమ్మాలి. గ్రంథము మన చేతిలో ఉంది, మనం విశ్వసించి ముందుకు కొనసాగాలి. వందనాలు.